హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసర మొలకల దోసని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మొలకలు తినడానికి అందరు ఇష్టపడరు కదా, అలాంటి వారికి ఇలా మొలకలతో పెసరట్టు చేసి పెడితే ఇష్టంగా తింటారు. అండ్ హెల్దీ కూడా. బరువు తగ్గాలి అనుకునే వారికి మంచి వెయిట్ లాస్ రెసిపీ అండి. మరి లేట్ చేయకుండా హై ప్రోటీన్ స్ప్రౌట్స్ దోసని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు పెసర్లను వేసుకోవాలి. ఇందులో వాటర్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ని వంపేసి మరలా పెసలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. 12 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. 12 గంటలకి పెసలు చక్కగా నానిపోయాయి. ఈ పెసలను మరలా ఒకసారి శుభ్రంగా కడిగి ఇందులోని వాటర్ని వంపేసి మొలకలు రావడం కోసం ఒక పల్చటి క్లాత్ని తీసుకొని నానబెట్టుకున్న పెసలను క్లాత్లో వేసి మరీ గట్టిగా ముడి వేయకుండా ఇలా లూజ్గా ఉండేలాగా చుట్టుకుంటే మొలకలు తొందరగా వస్తాయి. ఈ మూటని ఇలా జాలిగరిటెలో పెట్టి మూత పెట్టి 18 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఈ దోస కోసం 1/2 కప్పు బియ్యాన్ని బౌల్లోకి వేసుకొని శుభ్రంగా కడిగి మరలా బియ్యం మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి 2-3 గంటలు నానబెట్టుకోవాలి. 18 గంటల తర్వాత పెసలు మొలకలు వచ్చాయేమో చూద్దాము. మూట విప్పదీసి చూస్తే మొలకలు చూడండి చాలా బాగా వచ్చాయి. నార్మల్ పెసల కన్నా ఇలా మొలకలతో దోస వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది. రోజుకు ఒక గుప్పెడు మొలకలు తింటే మన బాడీకి మంచి విటమిన్స్ అందుతాయి. ఈ మొలకలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా జార్లోకి వేసి 3 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్కలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొంచెం కరివేపాకు, ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండిని ఒకసారి గరిటెతో కలుపుకొని పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని జార్లోకి వేసి కలిపి ఆ వాటర్ని పిండిలోకి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసి దోసలు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని బాగా వేడవనివ్వాలి. బాగా వేడైన తర్వాత గరిటెతో పిండిని వేసుకొని రౌండ్గా దోసలాగా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి దోసని కాల్చుకోవాలి. పైన కొంచెం హెల్దీగా తినడానికి క్యారెట్ తురుముని వేసుకొని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను అలానే కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఆయిల్కి బదులు నెయ్యిని వేసుకొని కాల్చుకుంటే దోశ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఇష్టపడిన వారు ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో దోశ ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత స్లోగా గరిటెతో సెంటర్లోకి మడత పెట్టుకోవాలి. దోస బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా దోసలుగా వేసుకొని పైన క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ పెసర మొలకల దోశ రెడీ. వీటిని వేడివేడిగా తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. కాస్త చల్లారిన తర్వాత ఇవి మెత్తగా అవుతాయి. పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే రుచి ఇంకా బాగుంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మొలకలు తినడానికి ఇష్టపడిన వారికి ఇలా దోశ వేసి పెడితే ఇష్టంగా తింటారు. నార్మల్ దోశ కన్నా ఈ దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ హెల్దీ హై ప్రోటీన్ స్ప్రౌట్స్ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.